భారతదేశం కశ్మీర్ అంశాన్ని భారత్ పాకిస్తాన్ మధ్య సంయుక్తంగా నిర్ణయం తీసుకొని దాని సమస్యను నెరవేర్చాలని చెప్పి దాని సమస్యను క్లియర్ చేయాలని చెప్పి టర్కీ అక్కడ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఇవన్నీ కలిపి పాకిస్తాన్కి బూస్టప్ ఇస్తున్నాయి, పాకిస్తాన్కి ఎనర్జీ వస్తుందో మళ్ళీ యుద్ధం చేయాలనుకుంటున్నారు. ఆ రకమైన ఆలోచనతోనే ఈ భాష మాట్లాడింది అనుకోవాలా? రైట్ మనోజ్, మనం చూస్తే నిన్న మొన్న మనం ట్రంప్ తోని అసిమ్ మునీర్ అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు మీటింగ్ లో పాల్గొన్న తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ఇండియాని ఇబ్బంది పెట్టే డెసిషన్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు. ఒక పక్కన ఫార్మా కంపెనీపై ట్రంప్ 100% టారిఫ్స్ ని విధిద్దామని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. వీళ్ళేమో టెర్రరిస్ట్ యాక్టివిటీస్, అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కాకుండా వార్ ని డిక్లేర్ చేస్తాం అని చెప్పి 1960లో ఒత్తిడి చాలా క్లియర్ గా మనకు ట్రీటీ తీసుకొచ్చింది. ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి ఈస్టర్న్ రివర్స్ రావి, ప్లస్ అలాగే ఇండస్ జేలం చెనాబ్ ఇవన్నీ కూడా రావి కి సంబంధించిన నీళ్ళు మనం వాడుకుంటాము, ఇండస్ జేలం చెనాబ్ కి సంబంధించినవి పాకిస్తాన్ వాడుకోవాలి అని చెప్పేసి అన్నారు. 1960 తర్వాత జరిగిన వార్స్ లో కూడా ఎప్పుడు ఈ ట్రీటీని మనం ఎండ్ చేయలేదు, అంటే దీన్ని ఆపలేదు. ఎప్పుడు వాటర్స్ ని కానీ లేకపోతే ఈ ట్రీటీని కానీ సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ్ చేయలేదు కానీ సస్పెండ్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఈ దాడి తర్వాత ఖచ్చితంగా వీళ్ళు టెర్రరిజం ని పెంచి పోషిస్తున్నారని ప్రూఫ్స్ అన్ని తీసుకొని మనం ఇంటర్నేషనల్ మీడియాలో అన్ని కంట్రీస్ వెళ్ళి కూడా చెప్పిన తర్వాత కూడా అంటే ఒకవైపు టర్కీ, మరోవైపుగా అమెరికా, రెండు దేశాలు కూడా వెన్నుదన్నుగా నిలబడుతూ ఉన్నాయి. యుఎన్ వేదికగా ఆ రోజు టర్కీ మాట్లాడడం, మీరు అంటున్నట్టుగా నేను అసిమ్ మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా భేటీ అవడం, ఇవన్నీ కూడా వారి మధ్య కొంత అండర్స్టాండింగ్ కుదిరింది అనుకోవాలా? పాకిస్తాన్ మరింతగా ఎనర్జీ ఇచ్చి బూస్టప్ ఇచ్చి భారత్పై యుద్ధానికి మళ్ళీ దింపుతున్నారు రెండు దేశాలు కలిసి. ఖచ్చితంగా అనుకోవచ్చు మనోజ్. ఎందుకంటే మనం ఆ మీటింగ్ తర్వాత కూడా ఇదే డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. నేను ఫైనాన్షియల్ గా, ఎకనామిక్ గా నేను ఇబ్బంది పెడతానని ట్రంప్ డెసిషన్ తీసుకున్నాడు. టారిఫ్స్ వేయడం స్టార్ట్ చేసిండు. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కానీ అసిమ్ మునీర్ కానీ మేము వార్ ని డిక్లేర్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం, వాళ్ళ ఎకానమీని ఏదో రకంగా దెబ్బతీయ వార్ అనేది మన షేర్ మార్కెట్స్ కావచ్చు, మన ఎకానమీ కావచ్చు, దానికి సిచ్యువేషన్స్ అనేది చూపిస్తారు. కాబట్టి 80th యుఎన్ జనరల్ అసెంబ్లీలో చాలా క్లియర్ గా ఏం చెప్తున్నాడు, యూనిలాటరల్లీ సస్పెండింగ్ ద ట్రీటీ, కాలింగ్ ఇట్ ఏ వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఇంటర్నేషనల్ లా కి అసలు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధం లేదు. వరల్డ్ బ్యాంక్ మనకు ట్రీటీ చేసినప్పుడు మూడో దేశం కానీ యునైటెడ్ నేషన్స్ కానీ దీంట్లో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దని చెప్పారు. దీన్ని ఎప్పుడైనా మనం సస్పెండ్ చేయొచ్చన్న క్లాజ్ కూడా ఉంది. ఆ క్లాజ్ ఉన్నా కూడా ఇట్ రిప్రజెంట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి షహబాజ్ షరీఫ్ చెప్తున్నాడు. అంటే వార్ డిక్లేర్ చేస్తున్నాము, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాము. గతంలో కూడా నేను ఎలాంటి స్టేట్మెంట్ ఏం చేశాడు, ఒక చెత్తని మోసుకెళ్లే ఒక ట్రక్ వచ్చి మర్సిడీస్ బెంజ్ గుద్దుతే ఎలా ఉంటుందని కంపేర్ చేశాడు. ఇండియా అనేది ఒక మర్సిడీస్ బెంజ్ అని చెప్పుకొచ్చాడు. మీకే గీతలు పడతాయి, మీదే డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి. అంటే న్యూక్లియర్ వార్ ని కూడా ఆ మధ్యక్షణంలో మనం చూస్తే సో మొత్తంగా యునైటెడ్ నేషన్స్ వేదికగా మళ్ళీ షహబాజ్ షరీఫ్ పరువు పోగొట్టుకున్నాడు. దీనన్నిటికీ ఒక కారణం కూడా ఇండైరెక్ట్ గా కనబడుతుంది. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రోత్సాహమే. మొన్నటి వరకు ఈ ఒప్పందానికి సంబంధించి చాలా క్లియర్గా ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. సింధు జలాల ఒప్పందం జరిగింది, భారత్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ ఎవరి మూడో వ్యక్తి ప్రమేయం లేనేలేదు, ఎవరు మధ్యలోకి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాకి లేకపోతే ఇతర దేశాలకి, మెక్సికోకి మధ్య ఉన్న ఒప్పందం అది కొలాప్స్ అయిపోయింది, అది ఎప్పుడో కొలాప్స్ అయిపోయింది. చైనాకి ఇంకో దేశానికి ఉన్నటువంటి ఒప్పందం కూడా కొలాప్స్ అయిపోయాయి. వారి మధ్య ఆ ఒప్పందాలు లేవు. బట్ వి స్టిల్ స్టాండ్ ఆన్ అవర్ వర్డ్స్. మనం ఒప్పందంలో వాళ్ళతో పాటుగా మనం వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, కొంచెం చచ్చిపోతారు బెదమరు ఈ పిచ్చి కుక్కలని చెప్పి నిర్ణయం తీసుకున్న వరల్డ్ బ్యాంక్ ప్రమేయంతో, వరల్డ్ బ్యాంక్ ఒప్పించడంతో ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే అప్పుడు సింధు జలాల్లో కొంత వాటా వాళ్ళకి ఇస్తామని చెప్పి ఒక 3 నదుల గురించి ప్రస్తావించుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటుగా ఆ రకంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎమర్జెన్సీ వచ్చినా, ఇంకా రకరకాలుగా ఎన్ని సిచ్యువేషన్ జరిగినా కూడా ఆ ఒప్పందాన్ని మనం రద్దు చేయలేదు. బికాజ్ ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు మనుషులే కదా అని భావించాం. కానీ ప్రతిసారి వాళ్ళు మనల్ని తప్పని ప్రూవ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న మనుషులు గారు ఉగ్రవాదులు, పిచ్చి కుక్కలు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేస్తున్నట్టుగానే ఉంది. సో రీసెంట్గా జరిగిన పహల్గామ్ దాడి తర్వాత మనం ఇంకా అగ్రిమెంట్ పై ఉండాల్సిన అవసరం లేదని చెప్పి మన భారత ప్రభుత్వం అగ్రిమెంట్ని కొలాప్స్ చేసింది. సింధు జలాల్లో ఉన్నటువంటి 3 నదులని వాళ్ళకి ఇవ్వకుండా నిలిపివేసింది. సో ఆ తర్వాత ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం కాబట్టి
ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని చెప్పి మిగిలినటువంటి 11 దేశాలు అంత అంగీకారానికి వస్తే ఈ ఒక్క నీచ్ కమిన్ కుత్తెగాడు షహబాజ్ షరీఫ్ గాడు ఒక్కడే ఆ అగ్రిమెంట్పై సంతకం చేయలేదు, కనీసం మాట్లాడలేదు, ప్రస్తావించలేదు కూడా. వీడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఇసిన కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, సో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. పెటల్ గెహ్లాత్ మాట్లాడిన మాటలు మనం చాలా క్లియర్గా విన్నాం. సో ఇది యుద్ధచర్యగా భావిస్తామని చెప్పి పాకిస్తాన్ అంటుంటే సిగ్గనిపించాలలా మాట్లాడడానికి అంటూ కూడా చాలా డీటెయిల్ సమాధానం చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధచర్యగా భావిస్తోంది పాకిస్తాన్ అని అంటే అటు అమెరికా ప్రోత్సాహం, టర్కీ ప్రోత్సాహం అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా మాట్లాడుకొచ్చారు. భారతదేశం కశ్మీర్ అంశాన్ని భారత్ పాకిస్తాన్ మధ్య సంయుక్తంగా నిర్ణయం తీసుకొని దాని సమస్యను నెరవేర్చాలని చెప్పి, దాని సమస్యను క్లియర్ చేయాలని చెప్పి టర్కీ అక్కడ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఇవన్నీ కలిపి పాకిస్తాన్కి బూస్టప్ ఇస్తున్నాయా, పాకిస్తాన్కి ఎనర్జీ వస్తుందా, మళ్ళీ యుద్ధం చేయాలనుకుంటున్నాను ఆ రకమైన ఆలోచనతోనే ఈ భాష మాట్లాడింది అనుకోవాలా? రైట్ మనోజ్, మనం చూస్తే నిన్న మొన్న మనం ట్రంప్ తోని ఆసిమ్ మునీర్ అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు మీటింగ్ లో పాల్గొన్న తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ఇండియాని ఇబ్బంది పెట్టే డెసిషన్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు. ఒక పక్కన ఫార్మా కంపెనీపై ట్రంప్ 100% టారిఫ్స్ ని విధించామని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. వీటిలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కాకుండా వార్ ని డిక్లేర్ చేస్తాం అని చెప్పి 1960లో ఒప్పుడు చాలా క్లియర్ గా మనకు ట్రీటీ తీసుకొచ్చింది. ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి ఈస్టర్న్ రివర్స్ రావి, ప్లస్ అలాగే ఇండస్ జేలం చెనాబ్ ఇవన్నీ కూడా రావి సట్లాకి సంబంధించిన నీళ్ళు మనం వాడుకుంటాము, ఇండస్ జేలం చెనాబ్ కి సంబంధించినవి పాకిస్తాన్ వాడుకోవాలి అని చెప్పేసి అన్నారు. 1960 తర్వాత జరిగిన వార్స్ లో కూడా ఎప్పుడు ఈ ట్రీటీని మనం ఏం చేయలేదు, అంటే దీన్ని ఆపలేదు. ఎప్పుడు వాటర్స్ ని కానీ లేకపోతే ఈ ట్రీటీని కానీ సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేదు కానీ సస్పెండ్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఈ దాడి తర్వాత ఖచ్చితంగా వీళ్ళు టెర్రరిజం ని పెంచి పోషిస్తున్నారని ప్రూఫ్స్ అన్ని తీసుకొని మనం ఇంటర్నేషనల్ మీడియాలో అన్ని కంట్రీస్ వెళ్ళి కూడా చెప్పిన తర్వాత కూడా అంటే ఒకవైపు టర్కీ, మరోవైపుగా అమెరికా, రెండు దేశాలు కూడా వెన్నుదన్నుగా నిలబడుతూ ఉన్నాయి. యుఎన్ వేదికగా ఆ రోజు టర్కీ మాట్లాడడం, మీరు అంటున్నట్టుగా నేను ఆసిమ్ మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా భేటీ అవడం, ఇవన్నీ కూడా వారి మధ్య కొంత అండర్స్టాండింగ్ కుదిరిందనుకోవాలా. పాకిస్తాన్ని మరింతగా ఎనర్జీ ఇచ్చి బూస్టప్ ఇచ్చి భారత్పై యుద్ధానికి మళ్ళీ దింపుతున్నారు రెండు దేశాలు కలిసి. ఖచ్చితంగా అనుకోవచ్చు మనోజ్. ఎందుకంటే మనం ఆ మీటింగ్ తర్వాత కూడా ఇదే డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. నేను ఫైనాన్షియల్ గా, ఎకనామిక్ గా నేను ఇబ్బంది పెడతానని ట్రంప్ డెసిషన్ తీసుకున్నాడు. టారిఫ్స్ వేయడం స్టార్ట్ చేసిండు. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కానీ ఆసిమ్ మునీర్ కానీ మేము వార్ ని డిక్లేర్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం, వాళ్ళ ఎకానమీని ఏదో రకంగా దెబ్బతీయ వార్ అనేది మన షేర్ మార్కెట్స్ కావచ్చు, మన ఎకానమీ కావచ్చు, దానికి సిచ్యువేషన్స్ అనేది చూపిస్తారు. కాబట్టి 80th యుఎన్ జనరల్ అసెంబ్లీలో చాలా క్లియర్ గా ఏం చెప్తున్నాడు, యూనిలాటరల్లీ సస్పెండింగ్ ద ట్రీటీ కాలింగ్ ఇట్ ఏ వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఇంటర్నేషనల్ లా కి అసలు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధం లేదు. వరల్డ్